ప్రణామాలు గురువర్య. శుభం భూయాత్ నాయనా. ఇతర దైవాలతో పోలిస్తే శ్రీరాముడు జీవితంలో ఆశ్చర్యకరమైన ఒక విశేషం గోచరిస్తున్నది గురుదేవా. రాముడి జీవితంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి నాయనా. నువ్వు గమనించిన అంశమేదో వివరించు. సాధారణంగా పుట్టినరోజు నాడే పెళ్లి జరగటం అనేది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా. ఆ అరుదైన ఘట్టం సీతారాముల విషయంలో కనిపిస్తున్నది. ఇందులో ఆంతర్యం ఏమైనా ఉన్నదా గురువర్య? సీతమ్మ తల్లి అంటే సహనానికి ప్రతీక. రామయ్య తండ్రి అంటే కార్యసాధనకు స్ఫూర్తి మంత్రం. ఎన్ని కష్టాలు ఎదురైనా సహనాన్ని, స్ఫూర్తిని వీడరాదని ఆ దంపతుల జీవితాలు మనకు ప్రబోధిస్తుంటాయి నాయనా. ఇదే సందర్భంగా మరొక సందేహం గురుదేవా. కష్టాల ప్రస్తావన వచ్చినప్పుడు అష్ట కష్టాలు అంటారు కదా. ఆ 8 కష్టాలేమిటి గురువర్య? చక్కని ప్రశ్న వేశావు నాయనా. ఈ కాలం వారిలో చాలా మందికి అష్ట కష్టాలనే విషయమే తెలియదు. నీ సందేహం ద్వారా అందరికీ తెలియచేద్దాం. అష్ట కష్టాలలో మొదటిది రుణం నాయన. అప్పుల పాలై ఇబ్బందులు పడేవారిని ఎంతో మందిని మనం చూస్తుంటాం. ఇక రెండవది యాచన. యాచనను వృత్తిగా పరిగణిస్తారు. అయినా దాన్ని అష్ట కష్టాల్లో రెండవదిగా చేర్చారు మన పెద్దలు. మూడవది వృద్ధాప్యం. అదేమిటి గురుదేవా? ప్రతివారి జీవితంలోనూ బాల్య, కౌమర, యవ్వన, వృద్ధాప్యాలు సహజం కదా. మరి అలాంటప్పుడు వృద్ధాప్యం అనేది కష్టమెలా అవుతుంది? నీ సందేహం సహజమే నాయనా. అయితే వృద్ధాప్యం కష్టం కాదు. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడి జీవించడాన్ని అష్టకష్టాలలో ఒకటిగా చేర్చారు మన పెద్దలు. ఇక నాలుగవది జారత్వం, అంటే వ్యభిచారం లేదా దుర్మార్గపు పనులతో జీవించాల్సిన దుస్థితి. ఐదవది చోరత్వం, అంటే దొంగతనం చేయాల్సిన పరిస్థితి. ఆరవది దారిద్ర్యం, అంటే పేదరికం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని తీవ్రమైన పేదరికం. ఏడవది రోగం, అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడటం. ఎనిమిదవది చివరిది భుక్తశేషం, అంటే ఎంగిలి భోజనం, ఆకలిగా ఉన్నప్పుడు దిక్కు లేక ఇతరులు తినగా మిగిల్చిన ఆహారాన్ని తినాల్సిన దయనీయ పరిస్థితి రావటం. చాలా సంతోషం గురుదేవా. ఒక సందేహాన్ని వ్యక్తపరిస్తే మరొక సందేహాన్ని కూడా తీర్చారు మీరు. నీ మొదటి సందేహాన్ని ఇంకా తీర్చలేదురా. వివరించండి గురుదేవా. ఇది నా మనసులో చాలా కాలంగా ఉన్న సందేహం. శ్రీరాముల వారు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం ఉన్న రోజున కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించినట్టుగా మనకు ఆధారాలు తెలియజేస్తున్నాయి నాయన. అవతార పురుషుడికి జన్మనిచ్చిన పుడమి ఆ క్షణంలో పులకించి ఉంటుంది కదా గురువర్యా. చక్కగా చెప్పావు నాయన. ఆ సమయంలో ప్రకృతి పరవశించింది, ఆకాశం హర్షించింది, జలం ఉప్పొంగి అలలతో ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆహా. అలాగే 14 ఏళ్ల వనవాసం, రావణాసుర సంహారం అనంతరం అయోధ్యలో రాముల వారు మహారాజుగా పట్టాభిషిక్తులైంది కూడా ఇదే ముహూర్తాన కావటం విశేషం నాయన. ఓ, అద్భుతం గురువర్య. అంతేకాదు, ఇందాక నువ్వు అన్నట్టుగా రామయ్య తండ్రి మన సీతమ్మ తల్లిని మనువాడింది కూడా ఇదే ముహూర్తం. ఇలా 3 విశేషాలు ఒకే ముహూర్తాన్ని కలిసి రావటం వెనుక ఆంతర్యం ఏమైనా ఉన్నదా గురువర్యా? ఉన్నది నాయన. నీకు రామదాస్ తెలుసు కదా. హా, తెలుసు గురువర్యా. కంచెర్ల గోపన్న కదా. అవును నాయన. సీతారాముల కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయించింది ఆయనే. అవునా? అదెలా గురువర్యా? రామదాసు భద్రాచలం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నప్పుడు తొలిసారి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలనే చర్చ జరిగిందట. అప్పుడు రామదాసు తన గురువైన రఘునాథ భట్టాచార్యుల వారితో ఇలా అన్నారు: ఆదర్శ పురుషుడైన శ్రీరాముల వారు అవతార పురుషుడిగా ఈ భూమిపై పాదమిడిన దివ్య ముహూర్తాన్ని మించిన ముహూర్తం మరొకటి ఉంటుందా గురుదేవా? అందుకే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం ఉన్న రోజున కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగింది అని అనగా, రఘునాథ భట్టాచార్యులు దివ్యమైన ఆలోచన నాయన, శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదించారు. అది మొదలు సీతారాముల కళ్యాణాన్ని చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం ఉన్న రోజున కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది నాయన. అద్భుతం గురుదేవా.
శ్రీరాములు వారికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని మీ నోట వినాలని ఉన్నది స్వామి. తప్పక తెలియజేస్తాను నాయనా. పుత్రకామేష్టి యాగం అనంతరం దశరథుల వారికి నలుగురు కుమారులు జన్మించినప్పుడు వారికి నామకరణం చేసింది వశిష్ఠుల వారు. అయితే రామ అంటే రమయతి గుణై ప్రజా ఇది రామః అని అర్థం. అంటే ఆనందించునది, ఆహ్లాదాన్ని అందించునది అని అర్థం. వేదాల ప్రకారం సమస్త ప్రపంచాన్ని అగ్ని, సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఆధారం. రామ అనే శబ్దంలో రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం. రా అని పలకడం వల్ల పాపం పోతుంది. మా అని పలకడం వల్ల పాపం మళ్ళీ దరిచేరదు. ఓహో! మరి రాముల వారు ఎప్పుడు జన్మించి ఉండొచ్చుననడానికి ఖచ్చితమైన ఆధారాలేమైనా ఉన్నాయా గురువర్యా? శాలివాహన శకం 5114వ సంవత్సరం జనవరి 10న జన్మించి ఉండవచ్చుననేది ఒక అభిప్రాయం నాయన. గురుదేవా, శ్రీరాముల వారి మహత్తరమైన శ్లోకమేదైనా తెలుపరు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 మార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది నాయన. అయితే నేను ప్రతినిత్యం ఉదయాన్నే స్నానానంతరం ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తాను గురుదేవా. శుభం నాయన. రామనామం ఎంతో మహత్తరమైనది కదా గురువర్యా? అవును నాయన. కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణించే భక్తుల మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం నాయన. ఇక భక్త రామదాసు అయితే సరే సరి శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామం ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి శ్రీరామనామ అగ్నిజ్వాలలో పడి దక్షించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. గురుదేవా, ఇప్పుడే నాకు మరొక సందేహం కలిగింది. దయచేసి తీర్చరు? సంతోషం నాయన. సమాధానంలో నుండి సందేహం పుట్టుకొచ్చిందంటే నాచే బోధించబడుతున్న పురాణ ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన విశేషాలు నిన్నెంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా నువ్వెంతో శ్రద్ధాభక్తులతో వింటున్నావని అర్థం నాయన. నీ సందేహం ఏమిటి? శ్రీరాముల వారు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం ఉన్న రోజున కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించినట్లుగా తమరు సెలవిచ్చారు కదా. మరి సీతమ్మ తల్లి జన్మదినం ఎప్పుడు గురుదేవా? నీకు చక్కని సందేహం కలిగింది నాయన. సీతమ్మ తల్లి జన్మించింది కూడా నవమి రోజునే కావటం కాకతాళీయం. ఈ పర్వదినాన్ని వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో నవమి నాడు జరుపుకుంటారు నాయన. భారతీయ వాగ్మయంలో ఆదికావ్యమైన రామాయణం ప్రకారం శిశువు సీత మిథిలా రాజ్యంలో ఒక వ్యవసాయ క్షేత్రం నుండి జనక మహారాజు మహారాణి సునయనలకు దివ్యమైన మట్టి కుండలో కనిపించింది. సీతాదేవి ఆవిర్భావం తేదీ సమయం రామాయణంలో ఆయిల్యం నక్షత్రం వైశాఖ మాసంలో శుక్లనవమిగా నమోదు చేయబడింది. జనక మహారాజు నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు అతని నాగలిలో కొంత భాగం భూమిలో చిక్కుకుందని చెబుతారు. ఆ స్థలాన్ని తవ్వినప్పుడు ఒక మట్టి కుండలో ఒక శిశువుని కనుగొన్నారు. మట్టి కుండలో నుంచి శిశువు బయటకు వచ్చి, నా పేరు సీత, ఈ రోజు నుంచి జనక మహారాజుకి పుత్రికను, కాబట్టి నన్ను జానకి అని కూడా పిలుస్తారు అని తన పేరు తనే చెప్పుకుంది నాయన. నా సందేహాన్ని నివృత్తి చేయడంతో పాటు మరెన్నో విలువైన అంశాల్ని అద్భుతంగా వివరించిన మీకు నా ధన్యవాదాలు గురువర్యా. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.